ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే, మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మనది ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, మాట తీరు మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా, ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ వచ్చాం. దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు 90sలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది 80sలో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2007 నుంచి మీరు 20-25 వయసులో ఉండుంటారు మీరు అందరూ, మిగతా వాళ్ళని పక్కన పెడితే. సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగాని ఇవ్వగలిగితే, అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ 7 సూత్రాలని ప్రతిపాదించాను. ఇది చాలా కీలకం. అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు, కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే, ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది, గోదావరి నది పారే ప్రాంతాలు ఇవన్నీ. అంటే కరెక్ట్గా 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, మంచి నీళ్ళు. ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం. అది మన అవసరాలు కావచ్చు, మన ఆర్థిక అవసరాలు కావచ్చు, మన ఆశ కావచ్చు, వ్యాపార విధానానికి కావచ్చు, ఆదాయానికి కావచ్చు. కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే, మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితులు పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికీ 3,000 కోట్లు 3,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం. అంటే మనం మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే, ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలం చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్స్కి వెళ్దామన్నట్టు ప్లాన్ లాంటిది. సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం. అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి, నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు ఇది మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నాకు కూడా సలహా ఇస్తారు. అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు, దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు, ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు. అంటే నువ్వు భారత రాజ్యాంగం మన ఎంపీస్ ఉన్నారు, మనం ఉన్నాం, భారతదేశం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం. అలాంటప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి విషయం మందే. అది ఎందుకు కూడా చెప్తున్నాను, ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను. అంటే ఉదాహరణకి అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన 2018, 2016లో చాలామంది ఏం చెప్పేవాళ్ళు అంటే, ఉదాహరణకి గోల్డ్ పార్క్ వెళ్ళాం, మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ అది బందర్లో చిలుకలు రోల్ గోల్డ్ చేసేది. అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారంటే, ఉదాహరణకి మనకి తెనాలి నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్, మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లే. అప్పట్లో మనకు అంత అవగాహన ఓకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా, దానికని ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే, మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ రోహింగ్యాలో గొడవలప్పుడు అందరిని తరివేస్తే, బర్మాలో కావచ్చు, అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్, అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో స్థిరపడిపోయి, అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ. అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు. సో అందుకే అలాగే మీరు ఏ సమస్యని తీసుకోండి, ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్
మీకు అవగాహన ఉన్నదానికి మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మీరు బలంగా మాట్లాడాలి. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే కల్చర్ మ్యాటర్స్. మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాష యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను. కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను. జాతీయ స్థాయి నాయకులు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది. భయపడతారు, మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడటానికి ఇంకొక 3.5 years టైం ఉంది. ఇంకా మనం చేయడానికి చాలా ఉంది. మీరు ఏ పదవి కూడా చిన్నది, ఏ పదవి పెద్దది అనుకోకుండా, ఉన్న పదవిని మీరు కనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని, ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని? ఇట్ ఆల్ డిపెండ్స్ who takes that role and responsibility with complete commitment. ఇది నాకు వచ్చింది కాదు, మీకు వచ్చింది కూడా. మీరు ఒక మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు ఆలోచించాల్సింది ఏం చేయగలం. ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్ గతంలో అంబేద్కర్ మనకి విదేశ దానికి ఆపేశారు, లేదంటే ఇంకోటి ఆపేశారు, ఇంకోటి జరగట్లేదు. ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకి, యువతకి మనం ఏం చేయాలి? చైర్మన్ గారు కూర్చొని, పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి. ఒకసారి డబ్బులు కనిపించవు, డబ్బులు లేవని, ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. 2 కుర్చీలు, టేబుల్స్ తప్ప ఏమి లేవు. కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మన ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇట్ ఆల్ డిపెండ్. మీరు పిండే కొద్ది రొట్టె, మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీకు పని చేయడానికి. రైతు కన్నీరు తొడవగలరు మీరు. అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం. మన ఈ మధ్యన అంటే ఇంకోటి, పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నాను చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఒకటి, మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సమస్య, ఇప్పుడు ఒక ఊళ్ళో రోడ్ లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే రోడ్డు వచ్చేస్తాను అన్నారంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే, నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి.
ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కంగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తాం. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం, రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంత్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మన